మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ముందుగా మన దేవుడు ఎంతో గొప్పవాడు. మనందరినీ కూడా ఈ యొక్క ఆదివారం దినమున ఎక్కడో బయట పనుల్లో కాకుండా ఈ యొక్క సంఘంలో దేవుడితో ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అవును కదా? అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞ ఉన్నాను. నేను కూడా రెండవదిగా చూస్తే మన యొక్క సంఘ కాపరి ఆత్మీయ నాయకులు కూడా ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞ ఉన్నాను. మూడవదిగా మీ అందరికీ కూడా ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆదివార ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. మంచిదండి. మన యొక్క బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఏలియనగా నీతి కలిగినట్లు మనుషులు 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయితే మనం ఇక్కడ ఒక వాక్య భాగం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇది ముందు మాట లాగా నేను గుర్తు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరి వాక్యం వింటున్నామండి? దేవుడి వాక్యం వింటున్నాము. ఎలా వినాలి? విశ్వాసంతో వినాలి. ఒకవేళ మనం వింటే అది విశ్వాసం కలగజేస్తుంది కాబట్టి మనం చాలా శ్రద్ధగా వినాలి. అయితే త్వరగా మనం యొక్క 10 నిమిషాలు ముగించుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 10-11 వచనాలు. నిర్గమకాండము 14వ అధ్యాయము 10-11 వచనాలు. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. ఇంకో వాక్యం మనం చూస్తే, ఈ అరణ్యం మందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటలే మేలని చెప్పిరి. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాకే మనం చూసాం ఆల్రెడీ ఇక నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే స్తుతి వర్తమానము చాలా చక్కగా వివరించారు సహోదరులు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా ఇశ్రాయేలు, ఇక్కడ మనం కూడా ఈ ఆదికాండము, నిర్గమకాండము, పంచకాండలో మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలీల చరిత్ర ఏ విధంగా ఉందో మనము తెలుసుకోగలం అన్నమాట. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే ప్రత్యేకింపబడిన జనాంగం. అవును కదండి? అయితే ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎవరు అంటే అబ్రాహాము సంతానము, ఇసాకు సంతానము, అలాగే యాకోబు యొక్క 10 కుమారులు, అలాగే యోసేపు యొక్క 2 కుమారుల జనాంగం అన్నమాట. వాళ్ళ యొక్క సంతతి వారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకపరిచి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క యోసేపు ద్వారా ఐగుప్తుకి రప్పించాడు అనమాట. ఐగుప్తులో ఉన్న ఒక ప్రాంతం, గోషేను ఒక ప్రాంతంలో ఉంచి వారందరినీ కూడా అక్కడ పోషించాడు. పోషించిన తర్వాత మనం చూస్తే నిర్గమకాండం స్టార్టింగ్ స్టైన్స్ లో ఆ యొక్క ఫస్ట్ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, యోసేపు నేర్కని ఒక కొత్త రాజు వచ్చాడు అనమాట. యోసేపు నేర్కని ఒక కొత్త రాజు రావడం వల్ల వీళ్ళందరినీ కూడా చూసిన ఫరో ఏమనుకున్నాడంటే, ఒక్కసారిగా వీళ్ళందరూ యుద్ధానికి వస్తే మనందరం కూడా నాశనం అయిపోతాం, మనందరినీ కూడా వీళ్ళు ఓడించి ఈ యొక్క దేశం నుంచి బయటికి వెళ్ళిపోతారు, వీళ్ళని ఎలాగైనా కూడా అణచివేసి వీళ్ళందరూ కూడా కట్టడి చేస్తే అప్పుడే మనం బ్రతకగలం అనేసి వారిపైన చాలా వెట్టి పనులు చేయించి వాళ్ళతో 2 పట్టణాలను కూడా కట్టించినట్లుగా మనము ఈ యొక్క 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూడగలం అన్నమాట. అయితే వాళ్ళని ఎంతగానో కట్టడి చేయాలి, ఎంతగానో విసిగించాలి, బానిసత్వం అనుభవించాలి,
అనేసి ప్రయత్నించినా కూడా వాళ్ళు అంతకంతకు వర్ధిల్లారు అనమాట. అయితే మనం చూసినట్లయితే వాళ్ళ సంతానాన్ని ఆపించాలి అంటే ఆడపిల్లనైతే బ్రతకనివ్వాలి, లేదంటే మగపిల్లగాడైతే చంపేయాలని ఆజ్ఞయించినట్లుగా మంత్రసంలో మనం చూడగలం. అయితే దేవుడు ఆశ్చర్యకర రీతిగా వాళ్ళని కూడా వాళ్ళ మనసును మార్చి, ఇక్కడ మనం చూస్తే క్షిప్ర అలాగే పూయ అనే ఒక ఇద్దరు వాళ్ళని కూడా దేవుడు మనసు మార్చి ఆ యొక్క మగవారిని కూడా బ్రతకనిచ్చినట్టుగా మనం చూడగలం. అయితే నేను చెప్పబోయే వాక్యం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దామంటే 2వ అధ్యాయము, నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24, 25. వాళ్ళు చాలా బానిసత్వం అనుభవిస్తున్నారు, వాళ్ళ మీద చాలా వెట్టి పనులు చేయిస్తున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. ఈ యొక్క బానిసత్వం మేము అనుభవించలేము, మేము ఇక్కడ నుంచి విముక్తి దొరకాలి మాకు అనేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక మనం చూసినట్లయితే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం చివరి వరకు కూడా ఈ యొక్క మొర అంటే వారు పెట్టిన మొర అనే దాని మీదే మనం మాట్లాడుకుంటాం అనమాట. అయితే కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను, వారి యందు లక్ష్యముంచును. అయితే ఈ యొక్క వాక్య భాగం తర్వాత ఆశ్చర్యకర రీతిగా మోషే ఎవరైతే ఉన్నారో మోషే వారిని విడిపించడానికి జన్మనిచ్చినట్లుగా మనం చూడగలం అనమాట. దేవుడు వారిని విడిపించడానికి మోషే అనే నాయకుడిని ఎన్నుకున్న తర్వాత వారందరినీ విడిపించడానికి 40 సంవత్సరాలు